పుల్లలపొయ్యి మీద ఇలాంటి రసం పెట్టించుకొని వేడి వేడి అన్నంలో తిని మన ఇంటి బయట చెట్టు కింద మడత మంచం వేసుకుని ఒక కునికేస్తే భలే ఉంటది. రసంలోకి కాంబినేషన్ గా మా పావని కరివేపాకు కోడి వేపుడు చేసిందండి, మరి అదిరిపోయింది. టమాటా రసం ఇలా చేశారంటే టేస్ట్ అయితే చాలా బాగుంటదండి. దాకలో చిన్నగా కోసుకున్న టమాటా ముక్కలతో పాటు కొద్దిగా చింతపండు లైట్ గా ఉప్పేసి చేత్తో పిసికితే టమాటాలో ఉన్న రసం అంతా బయటికి రావాలి, అలా పిసకాలి. మధ్యలో బ్రేక్ ఇచ్చి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పసుపు, కారం వేసి ఒక 2 రెమ్మల కరివేపాకులు కూడా వేసి ఇక పిసకడమే, ఇంకా మొత్తం రసం అంతా బయటకు వచ్చేదాకా. ఇప్పుడు మన రసానికి కావాల్సినన్ని నీళ్ళు వేసుకొని కొద్దిగా నీళ్ళు ఎక్కువైపోయండి, సాయంత్రానికి ఉండాలి కదా, మరి టేస్ట్ అంత బాగుంటది. ఇక పొయ్యి మీద పెట్టి సలా 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 సలామని బాగా మరిగిచ్చేయాలండి. మీకు కావాలంటే ఇలాగే ఉంచొచ్చు, కానీ మేము ఏం చేస్తామంటే తినేటప్పుడు డిస్టర్బెన్స్ ఉండకూడదని చెప్పేసి వడగట్టేస్తాం అన్నమాట టమాటాలు మొత్తాన్ని. కొత్తిమీర వేసి కలిపేస్తే టమాటా రసం రెడీ అనుకుంటున్నారేంటి? ఈ రసం టేస్ట్ అదిరిపోతుంది. ఇంకా డబల్ అవ్వాలంటే ఖచ్చితంగా ఎక్కువ ఎండుమిర్చి, ఎక్కువ కరివేపాకుతో ఒక తాలింపు కూడా వేసి ఇందులో పడేయండి. ఈ రసంలోకి కోడి వేపుడైనా బాగానే ఉంటది, లేదంటే కోడి పెట్టే గుడ్డుతో అట్టయినా బాగుంటది. టేస్ట్ ఎక్కువ, కాస్ట్ తక్కువ. ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఒక లైక్, సబ్స్క్రైబ్ కూడా మర్చిపోకండి. బాయ్ అండి, రేపు కలుద్దాం.